ఆ సామాన్యుడి ప్రవర్తన మారాలని నిర్వాదం వస్తుంది, దాన్ని అనుమానం లేదు. ఎట్లా మారుతుంది? నీకు ఈ ప్రవర్తన ఉంటే మంచి జరుగుతుంది, మరో ప్రవర్తన అయితే చెడు జరుగుతుందో చూపెట్టగలగాలి. పుట్టుకతోనే కొంతమందికి ఇంగిత జ్ఞానంతో నేను చేసే పని వల్ల ఇతరులకు నష్టం జరగకుండా నా పని జరగాలని ఆలోచిస్తారు. నా ప్రయాణం జరగాలి, పక్కవాడికి కూడా నష్టం జరగకూడదు, వాడికి యాక్సిడెంట్ కాకూడదు అని చెప్పి ఆలోచించేవాడు సహజంగా బయట ఒత్తిడి లేకుండా చేసేవాడు 105 ఉంటారు. 105 ఎవరికి ఏ కష్టమైనా సరే నేను అర్జెంటుగా నా కారు వెళ్ళిపోవాలనేవాడు 105 వాళ్ళు ఉంటారు. మిగతా 90 మంది ఏం చేస్తారు? ఎవరు నెగ్గుతున్నారో చూస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ లైట్ దగ్గర మీరు కూర్చున్నారు, అక్కడ మీ గ్రీన్ వచ్చిన నిజంగా పంజాగుట్టలో జరుగుతుంటుంది, దాదాపు ప్రతిరోజు జరుగుతుంటుంది. ఎదురుగా గ్రీన్ ఉన్నా కూడా రెండో పక్క నుంచి వెహికల్ ఓల్డ్ బాంబే హైవే నుంచి వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మనం వెళ్ళేసరికి మనం బయలుదేరేసరికి అక్కడ మరి గ్రీన్ పై రెడ్ వచ్చేస్తుంది. రెడ్ వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళడానికి వెళ్ళలేదు. పక్క వాళ్ళందరూ రెడ్ వచ్చిన వెళ్ళిపోయారు అనుకోండి, నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోండి, అరగంట ఆగిపోయాను అనుకోండి, అక్కడ నాకు గ్రీన్ ఉన్నప్పుడు నాకు అసలు రావట్లేదు అనుకోండి, ఏం చేస్తాను నేను కూడా అరగంట తర్వాత? ఇక లాభం లేదు, నేను వాకింగ్కి వెళ్ళాలి ఇవ్వాలి అనుకున్నట్టయితే గ్రీన్ రెడ్ నాకు అనవసరం వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడతాను నేను. అంటే ఏమైంది? నేను చెడ్డవాడిని కాదు, నా ప్రవర్తన ఎందుకు మారింది? నేను సరిగ్గా ప్రవర్తిస్తే నాకు అసలు నడవట్లే, బండి నడవట్లా, అక్కడే నిలిచిపోతున్నాను, తప్పనిసరి తప్పు చేస్తున్నాను. అది గుర్తుంచకుండా జనం దుర్మార్గులు, జనం చెడ్డవాళ్ళు, ఈ జనం ఇంతేను అనుకుంటే బాధ్యత ఎవరుందో వాళ్ళని పక్కన పెట్టేసి మనం అక్కడ ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, లేకపోతే యంత్రాంగం కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు సరిగ్గా మీ బాధ్యత మీరు నిర్వర్తించకుండా మీకు అసలు అధికారాలు, ఉద్యోగాలు, జీతాలు ఇచ్చిందంతా కూడా ఈ ట్రాఫిక్ సరిగ్గా చేయడం కోసం అని చెప్పని, ఆ ట్రాఫిక్ నియమాలు సరిగ్గా పాటించేట్టుగా ఏర్పాటు చేయడం కోసం అని చెప్పని, అది అక్కడ మీరు విఫలం అయ్యి ప్రజల్ని తిరిగితే ఎట్లా? ఇవి చిన్న ఉదాహరణలు మనకి ఎన్నో పరిష్కారాలు దొరుకుతాయి. ప్రకాశం జిల్లాలో ఉదాహరణకి నేను జిల్లాకి వెళ్ళినప్పుడు మండు టెండర్లో వెళ్ళాను, దుర్భిక్షం. జూన్ మాసంలో వెళ్ళాను, జూన్ 15 వెళ్ళాను, జూలై ఆగస్టు దాకా వర్షాలు లేవు. మరి జిల్లాలో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి రైతుకి వీలున్నంత మేరకు పంటకి నీళ్ళు అందించడం సాధ్యమైతే అది మంచి ఫలితాలను ఇస్తుందని నాకు అనిపించింది అక్కడ ఆ జిల్లాలో అవసరం. అదే సమయంలో వనరులు కనిపిస్తున్నాయి, ఎన్నో చిన్న చిన్న ఏర్లు, నదులు, పాలేరు, మానేరు, మూసి అని అక్కడ ఉంటుంది, మూసి, గుండ్లకమ్మ, ఓగేరు వాగు, ఇంకా చిన్న చిన్న వాగులు, ఎన్నో నీళ్లు పుష్కలంగా వెళ్తున్నాయి. నాగార్జున సాగర్ పైనుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి, నీళ్ళంతా పోతున్నాయి. పక్కన పంట పొలాలు ఎండిపోతున్నాయి. అలాగే శ్రీశైలం వల్ల భూగర్భ జలం మార్కాపూర్ ప్రాంతంలో పుష్కలంగా ఉంది, కానీ పంటలకు నీళ్ళు లేవు. ఓ పక్కన అవకాశం ఉంది, మరో పక్కన అవసరం ఉంది. ఇక మనం చేయాల్సింది ఏంటి? వనరులు సమకూర్చడం, ప్రభుత్వం పథకాన్ని రూపొందించడం. ప్రభుత్వం చేయాల్సిందే. ప్రభుత్వం ఉచితంగా చేయట్లా, దానంగా చేయట్లా, ప్రజలు డబ్బుతో చేస్తుంది. ప్రభుత్వాన్ని అక్కడ కూర్చోబెట్టింది ప్రజలు అందుకోసం అని చెప్పని. కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేస్తే ఇక ప్రజలు తమ పని తాను చేయాలి. ప్రజల్ని ప్రేరేపించినట్టయితే ఇది నీ మంచి కోసం, ఎవరి కోసమో కాదు, నీ పొలానికి నీళ్ళు వస్తాయి, నువ్వు లాభపడతావు, నువ్వు చేసుకుంటే, ఎవరో చేయడం కాదు, నువ్వే చేసుకోని ప్రేరేపిస్తే ఎలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ జిల్లాలో ప్రజలు రుజువు చేశారు. ఆ ప్రయత్నం మనం చేయకుండా ప్రజల్ని ప్రేరేపించి వాళ్ళకి లాభం ఏంటో చూపెట్టి వాళ్ళతో పనిచేయించి ఏర్పాటు చేయకుండా ప్రజలు నిందిస్తూ ఉండి ప్రజలు వినరండి మాట, ప్రజలు పట్టించుకోరండి. ఆ రోజుల్లో క్రాంతి పథకం పథకం ఉండేది. ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప ఆశయంతో దానిలో 2 మహత్తర లక్ష్యాలు సాధించారు ఆయన. ఒకటి, హైదరాబాద్ నుంచి ప్రభుత్వం నిర్ణయం చేయడం కాకుండా ఎక్కడికక్కడ ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మీరు రావులపాలెం ఉన్నది మీ గ్రామం, రావులపాలెంలో రోడ్డు వేసుకోవాలంటే పెద్ద రోడ్డు కాదు నేను చెప్పేది, ఊళ్ళు లోపల రోడ్డు వగర, అక్కడ ప్రజలు కలిసి వచ్చి వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి మాకు అవసరం ఉంది అని చెప్పని. హైదరాబాద్లో పత్రం ఏంటి? దానికోసం నిధులు కేటాయిద్దాం. రెండోది, సగం డబ్బులు జనాన్ని తీసుకురమ్మన్నాం. అన్నీ ప్రభుత్వం చేయలేదు కాబట్టి, అంటే ప్రజల భాగస్వామ్యం కావాలని చెప్పని. ఈ 2 కూడా మహత్తరమైన ఆశయాలు. రాష్ట్రంలో ఎక్కడ అమలు కాల? 23 జిల్లాల్లో 22 జిల్లాల్లో అమలు కాల. అది ప్రకాశంలోనే అమలైంది. అంటే ప్రకాశంలో దేవతలు దిగొచ్చారా? కాదు. అక్కడ కొన్ని పద్ధతులు పెట్టాం, అధికారం ప్రజల చేతుల్లోకి ఇచ్చాం. మీ భవిష్యత్తు అని చెప్పి నేను ఒక్క పథకం కూడా నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయలే. ఎప్పుడైనా చుట్టం చూపుగా రండి అని చెప్పిన దారిని పోతుంటే నన్ను ఆపి తీసుకెళ్లి చూపెట్టేవాళ్ళు. కానీ అక్కడ మీరుండి దగ్గరుండి ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అక్కడ జరిగింది సార్. నేనేం చెప్తున్నాను, నేను ఇంప్లిమెంట్ చేయలే, ప్రజలు చేసుకున్నారు. నేను ఇన్స్పెక్షన్ కూడా చేయలే. నేను చెప్పేవాడిని, చేసుకుంటే లాభపడేది మీరు మీ పిల్లలు, చేసుకోకపోతే నష్టపోయేది మీరు మీ పిల్లలు, ఇంకోటి చేసుకుంటారు.
కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి బాబాబు ఇది చేయడానికి కోరాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు చేసుకుంటానంటే అవకాశం ఇచ్చే బాధ్యత నాకున్నది, ఆ మార్గం చూపెట్టే బాధ్యత నాకున్నది. అంతేగాని మీరు చెప్పితే ఇంకోటి చేసుకుంటారు. అలా నిలబడ్డాను నేను. ప్రజలు అద్భుతంగా చేసుకున్నారు. ఇదే ప్రజలు. ఏ ప్రజలైతే ట్రాఫిక్ లైట్లో ఎరుపున్నా వెళ్ళిపోతున్నారో, ఏ ప్రజలైతే ఫీ లెఫ్ట్ ఉన్నా కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారో, అదే ప్రజలు అవకాశం చూపెట్టినప్పుడు, మేలు కల్పించినప్పుడు అద్భుతంగా చేసుకున్నారు. అది మంచి పాలన లక్షణం. చట్టాలు కానీ, పరిపాలన కానీ, సమర్థమైన నాయకత్వం కానీ అర్థం ఏంటంటే ప్రజలకు ఉన్న డుగోడలను తొలగించి వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేయండి. అంతేగాని ప్రజలను నిందించి ఈ ప్రజలు డబ్బులు కొట్టేస్తున్నారు, ఈ ప్రజలంతా కూడా మరి రూల్స్ పాటించటం లేదు, ప్రజలంతా అవినీతి పాల్పడుతున్నారని ప్రజలు నిందించితే అది గడుస్తానం, అన్యాయం. ఎందుకంటే నష్టపోతున్న ప్రజల్ని మనం బాధ్యులను చేస్తున్నాం. ఎవరు బాధ్యత తీసుకోవాలో అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ వాళ్ళు బాధ్యత వదిలేసి మాదేం లేదన్నట్టుగా నటించి ఎవరు నష్టపోతున్నారో వాళ్ళ మీద భారం పెడుతున్నారు. మన దేశంలో రోజు జరుగుతుంది అది.